ఎండలు సుర్రుమంటున్నాయి. దగ్గర దగ్గర 47 డిగ్రీల టెంపరేచర్కు పోతున్నాయి. హైదరాబాద్లో జరుగు తీరు ఉన్న పల్లెటూర్లలో మాత్రం ఇంట్లో నుంచి అడుగు బయట పెడతానికి వశం కావట్లేదు. నేను చాలా రోజుల తర్వాత నేను మా ఊరికి పోయి ఇంటి ముందర మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నా. ఇంతలోనే మా చుట్టపైన ఒక ఆయన బాగా అడావిడిగా నడుచుకుంటూ వస్తూ చెట్టు కిందకి రాగానే కూలబడ్డాడు. ఏంది వేదనాన్న ఏమైంది అని చెప్పి లేపి కూసబెట్టి మంచినీళ్ళు ఇచ్చి జర ఒళ్ళంతా కడిగి ఒక అరగంట కూర్చున్న తర్వాత జర సోయి వచ్చింది ఆయనకి. అప్పుడు చెప్పింది ఏంటంటే, కరువు పనికి పోయి వస్తున్నారా, మొత్తం ఆగమాగమైంది. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 2 గంటలకి కరువు పని. ఒక దిక్కు గవర్నమెంట్ పొద్దున 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనాలు అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకి రావద్దని చెప్తుంది. ఇంకో దిక్కు కరువు పని నడుపుతుంది. అసలు మాట్లాడే మాటలకి చేతలకి పొంతన ఏమన్నా ఉందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన చెప్పేది ఏంటంటే, ఉపాధి పనికి 8ంటికి పోయి మధ్యాహ్నం 2 దాకా చేసి ఆడ తంబు గనక వేయకుండా వస్తే ఆ రోజు కూలిపోతుందట. దాంతో పని అయినా కాకుండా 2 దాకా ఆడ కూర్చొని ఆ మేట్ వచ్చినప్పుడు తంబేసి ఇంటికి వస్తారు. 45 నుంచి 47 డిగ్రీల ఎండ నమోదవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకైతే మాడు పగిలిపోయేటట్టు ఉంటున్నాయి ఎండలు. అట్లాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు పెడుతుంది గవర్నమెంట్. ఇంకో దిక్కు 8:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా జనాలు బయటికి రావద్దని చెప్పి ప్రకటనలు ఇస్తుంది. మే 25వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు దాకా భారతదేశ వ్యాప్తంగా 55 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాదు, ప్రపంచం అంతా ఇదే ఇమేజెస్ గ్రాఫ్లతో సోషల్ మీడియా మొత్తం మొత్తుకుంటుంది. అసలు 55 డిగ్రీల ఎండ అంటే నమ్మేటట్టు లేదు. కానీ దగ్గర దగ్గర 50 డిగ్రీలకు చేరువుగా చాలా చోట్ల టెంపరేచర్స్ వస్తున్నాయి. 50 డిగ్రీల చేరువుగా అయితేనే జనం పిట్టల లెక్క రాలిపోతున్నారు. తెలంగాణలో 3 రోజుల్లో 107 మంది వడదెబ్బతోటి పిట్టల లెక్క రాలిపోయారు. ఒక్క రోజులో 51 మంది. వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం 4 జిల్లాల్లో కలిపి ఒక్క రోజులో 51 మంది పిట్టల లెక్క రాలిపోయారు. పరిస్థితి ఎట్లుంటే, గవర్నమెంట్ చేస్తున్న చర్యలు ఎట్లున్నాయంటే, నోటితో చెప్తాం, నొసలతోటి ఎక్కిరిస్తాం. అంటే చెప్పడానికి చెప్తుంది చర్యలు తీసుకుంటున్నామని. గతంలో 50,000 ఉండేది వడదెబ్బతో మరణించిన వ్యక్తికి పరిహారం, ఇప్పుడు 4 లక్షలు చేసినాం. అంతేకాకుండా ప్రతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇట్లా ప్రతి చోట ORS ప్యాకెట్లు, మజ్జిగ ఇవన్నీ పెట్టినామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చర్యలు మాత్రం శూన్యం. మీరు ఏ బస్ స్టాండ్ కన్నా వెళ్ళండి, అక్కడ ఒక మజ్జిగ కేంద్రం కానీ, ఒక ORS ప్యాకెట్లు ఇచ్చే ఒక హెల్త్ సెంటర్ కానీ ఉంటే ఒట్టు. ఎక్కడ క్షేత్రస్థాయిలో గవర్నమెంట్ చెప్తున్న చర్యలు కనిపించట్లేదు. ఇంకో దిక్కు ఏంటంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావద్దనుకుంటేనే ఇంకోవైపు పనులు నడిపిస్తుంది. ఉపాధి పనులనే ఆపట్లేదు, కనీసం టైమింగ్స్ మార్చట్లేదు. అట్లాంటిది గవర్నమెంట్ మొత్తం ప్రజలు బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నామంటే ఎట్లా నమ్మాలి? ఈ వడదెబ్బ నుంచి ప్రజల్ని రక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామంటే ఎట్లా నమ్మాలి? 55 డిగ్రీల వరకు టెంపరేచర్ చేరుతుందంటే నమ్మశక్యంగా లేదు. కానీ అదే గనక జరిగితే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారికి చాలా ప్రమాదం. ఇంట్లుంటే కూడా వడదెబ్బ కొట్టి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక డైరెక్ట్గా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఈ 55 డిగ్రీల టెంపరేచర్ కనుక నమోదైతే 2-3 గంటలకు మించి ఆ టెంపరేచర్లో బతకలేరు, ఆటోమేటిక్గా కుప్పకూలిపోతారు. అయితే ఇది జస్ట్ మోడల్ మాత్రమే. రానున్న ఏళ్లలో భారతదేశంలో టెంపరేచర్ ఇంకొక 3 డిగ్రీల వరకు కూడా పెరగడానికి అవకాశం ఉందట. అదే గనక జరిగితే డైరెక్ట్గా చావే. ఈ ఒక్క కారణం వల్ల భారతదేశం నుంచి కొన్ని మిలియన్ల మంది వేరే దేశాలకు వలసపోయడానికి అవకాశం కూడా ఉందంట. మరి ఇంత జరుగుతుంటే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే ఏమి లేదు, శూన్యం. అసలు మంత్రిత్వ శాఖలకే అవగాహన లేదు, ప్రజలకి అవగాహన కల్పించేది ఇక అసలుకే లేదు. ఎంతసేపు రాజకీయాలు, కుర్చీలు, అధికారం, అవినీతి, వీటికి సంబంధించిన కొట్లాటలు. ఇదే మనకు ప్రధాన వస్తువు. మీడియాకు కూడా ఇదే ప్రధాన వస్తువు అయిపోయింది. నిజంగా 55 డిగ్రీల టెంపరేచర్ అంటే కరోనా కంటే కూడా ఇది ప్రమాదకరం. ఒక రోజులో 51 మంది జస్ట్ ఇంట్లో నుంచి బయటికి పనుల కోసం వెళ్ళిన వ్యక్తులు తిరిగి వచ్చేసరికి వడదెబ్బ కొట్టి చనిపోయి తిరిగి వచ్చిరంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు తూతూ మంత్రం కిందనే ఉన్నాయి. దీనికి మొట్టమొదటి కారణం మనమే. ప్రకృతి మీద, పర్యావరణం మీద కనీస పరిజ్ఞానం, అవగాహన, సోయి ఏది లేదు మనకి. తిన్నమా, పన్నమా, తెల్లారిందా? అసలు ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమికి మనం తిరిగి ఏమిస్తున్నాం? తిరిగి ఇవ్వకపోగా మన వికృత చేష్టలతో సర్వనాశనం చేస్తున్నాం భూమిని. ఇంట్లో 200 గజాల ప్లేస్ ఉంటే 200 గజాల్లో ఇల్లు కట్టాలి, 4 ఫ్లోర్లు వేయాలి, రెంట్లకు ఇవ్వాలి, డబ్బులు రావాలి, పిల్లల్ని చదివిపియాలి, US పంపించాలి. లేదంటే ఆ పిల్లలు మళ్ళీ కోట్లలో సంపాదించేలా వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలి. అంతే తప్ప 200 గజాల ప్లేస్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకుందాం, మిగతా 100 గజాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఒక చెట్టు నాటుదాం, ఒక పూల మొక్క నాటుదాం, ఒక ఇంకుడు గుంత దవ్వుదాం, ఈ స్పృహే కరువు అయిపోతుంది. హైదరాబాద్లో చూడండి, ఏ ఇంట్లో కూడా 200 గజాల ప్లేస్ ఉన్న ఒక ఇంట్లో కూడా
చిన్న ఇంకుడు గొంతు ఉండదు, ఒక చిన్న మొక్కను పెంచుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇక పల్లెటూర్లలో కూడా ఒకప్పుడు పెంకుటిండ్లు, మట్టి వాకిళ్ళు ఇట్లాంటివి ఉండేవి. పల్లెటూర్లలో కూడా పూర్తిగా కాంక్రీట్ బిల్డింగ్స్, అట్లాగే ఇంట్లో ఎంత ప్లేస్ ఉంటుంది. ఒకప్పుడు వాకిలుకి ఆ పెడ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేటోళ్ళు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. మొత్తం ఎంత ఉంటే అంత కాంక్రీట్, మొత్తం పూర్తిగా బండలు వరిపించడమా, గ్రానైట్ వేయించడమా, టైల్స్ వేయించడమా, కాళ్ళకి మట్టి అంటకూడదు అన్న కాన్సెప్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇదొక తీరైతే చెట్లను నరకడం. ఒకప్పుడు పల్లెటూర్లకు వెళ్తే ఏ సందు చూసినా నలుగురు కూర్చోవడానికి ఒక వేప చెట్టో, ఒక రావి చెట్టో, ఒక మర్రి చెట్టు ఏదో ఒకటి ఉండేది. ప్రతి ఊర్లో వ్యవసాయ పొలాల్లో, వ్యవసాయ బావుల దగ్గర ఒక మర్రి చెట్టు ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్టు అనే జాడే లేదు. పూర్తిగా ఎక్కడికక్కడ వ్యవసాయం కోసం చెట్లనన్నీ నరికేసేసి పూర్తిగా ప్రతి ఇంచులో ఒక మొక్కను పండించి దాని ద్వారా సంపాదన రావాలనే లోభత్వం పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు చెట్లను నరకడం, వ్యవసాయ వ్యర్థాలని కాల్చేయడం, రసాయనాల్ని వినియోగించడం, ఎక్కడ పడితే అక్కడ చెత్తని, కలేబరాల్ని పారబోయడం. చెప్పుకుంటూ పోతే మనం ప్రకృతి వినాశనానికి చేసే చర్యలు చాంతాడంత అవుతాయి. పోనీ ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్లు ఏమన్నా చర్యలు తీసుకొని ప్రజల్ని ఒక హద్దున పెడుతున్నాయి అంటే అట్లాంటి పరిస్థితి కూడా ఏం లేదు. తెలంగాణలో గత ప్రభుత్వం కొంతవరకు ఈ చెట్ల సంరక్షణ కోసం, మొక్కల్ని పెంచడం కోసం కొంత కృషి చేసింది. దానివల్ల అప్ టు 30% వరకు గ్రీనరీ పెరిగిందని చెప్పి అప్పట్లో రిపోర్ట్లు కూడా వచ్చినాయి. ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టడం, నర్సరీలు పెట్టడం, అంతేకాదు నాటిన మొక్కల్లో ఖచ్చితంగా 90% మోర్టాలిటీ లేకుండా ఉండడం, ప్రతి మొక్క పెరగాలి. ఒక మొక్క చచ్చిపోతే దానికి గ్రామ పంచాయతీని లేదంటే సంబంధిత మున్సిపాలిటీని బాధ్యుల్ని చేయడం, ఇట్లాంటి చర్యల వల్ల దగ్గర 30% గ్రీనరీ పెరిగిందని రిపోర్ట్లు వచ్చినాయి. కానీ 2 ఏళ్ల నుంచి అసలు ఈ చెట్ల పెంపకం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఇట్లాంటి కాన్సెప్ట్లే లేవు. ఆ గత ప్రభుత్వం పెంచిన పల్లె ప్రకృతి వనాల్ని కూడా ఏదో ప్రైవేటు సంస్థకి 20 ఏళ్లకో 30 ఏళ్లకో లీజుకి ఇస్తామనే ఆలోచనలు కూడా చేసింది ఇప్పుడు ప్రభుత్వం. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు ఈ వడదెబ్బ తగులుతున్న వాళ్ళలో అత్యధికులు ఎవరు ఉంటున్నారంటే బయట కాయ కష్టం చేసుకునేటోళ్ళు. ప్రధానంగా ఈ పశువులను కాస్తానికి పోయేటోళ్ళు, గొర్రెలను కాస్తానికి పోయేటోళ్ళు, అట్లనే ఈ భవన నిర్మాణ కార్మికులు, అంటే ఎండలో కాయ కష్టం చేసుకునే వాళ్ళు ప్రధానంగా ఈ వడదెబ్బకు గురవుతారు. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలంటే టైమింగ్స్ మార్చాలి. ఖచ్చితంగా ఈ కార్మిక సంఘాలతో, లేబర్ సంఘాలతో, అట్లనే ఆ పని కల్పించే వాళ్ళతో, ఈ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టి, లేబర్ కమిషనరు లేదంటే మంత్రి స్థాయిలో కూడా ఒక మీటింగ్ పెట్టి పని వేళలు మార్చడం. అంటే ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయడం, ఆ తర్వాత 11 నుంచి మధ్యాహ్నం కాస్త ఎండ తగ్గి 3-4 వరకు మళ్ళీ పని ఆపి, మళ్ళీ 4 నుంచి 7-8 వరకు వర్క్ చేయడం. ఇట్లా పని వేళలు మార్చడం. లేదంటే ఒక వారం రోజులే కదా, 25వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అంటే వారం రోజులే పని వేళలు మార్చడం పెద్ద ఇష్యూ కాదు. కనీసం గవర్నమెంట్ ఆ దిశగా సమీక్ష కూడా చేయలేదు. అసలు కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ అధికారులంతా ఏం చేస్తున్నారు కూడా తెలియదు. కనీసం దీని మీద సమీక్ష నిర్వహించిన దాఖలాలు కూడా లేదు. కేవలం ఒక మంత్రి ఏదో చిన్న మీటింగ్ పెట్టి గతంలో వడదెబ్బకు గురైన వాళ్లకు 50,000 పరిహారం ఉంటే మేము 4 లక్షలకు పెంచుతున్నాం, మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నాం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచుతున్నాం అంటున్నారు. కానీ ఈ చర్యలు కూడా ఎక్కడా గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. చేతల్లో చిత్తశుద్ధి లేకుండా ఇట్లాంటి ఎన్ని ప్రకటనలు చేసినా దాంతో లాభం ఉండదు. ఇప్పటికైనా కార్మిక శాఖ స్పందించి ఈ ప్రధానంగా వడదెబ్బకు గురవుతున్న వాళ్ళలో వీళ్ళే అధికంగా ఉన్నారు కాబట్టి ఆ కార్మిక సంఘాల నాయకులతో, అట్లాగే ఈ పని కల్పించే కంపెనీలతో, లేదంటే పని కల్పించే కన్స్ట్రక్షన్ కంపెనీలతో, లేదంటే గ్రామ స్థాయిలో వీటిలో అవగాహన పెంచి ఈ ఉపాధి హామీ లాంటి పనులు కూడా పని వేళలు మార్చి కొంతవరకు ఈ ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే వరకు ఆ పని వేళలను అమలు చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడికక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వడదెబ్బకు గురైన వ్యక్తులకి ఇమీడియట్గా వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో ఈ వడదెబ్బ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ వారం రోజుల్లో ఎంతమంది రాలిపోతారో కూడా తెలియదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.